పల్లవి ప్రశాంత్ ఈ పేరు ఇప్పుడు ప్రజెంటు అందరికీ తెలుసు అనమాట. మనకు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇండియాలో అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా సరే ఈ పల్లవి ప్రశాంత్ అనే ఆయన అందరికీ తెలుసు. సో ఈ పల్లవి ప్రశాంత్ అనే ఆయన ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి అనమాట. అయితే ఈయన 2023 బిగ్ బాస్ 7లో ఈయన ఒక పార్టిసిపేట్గా ఎంటర్ అయ్యాడు అనమాట. ఎంటర్ అయిన తర్వాత ఇతను ఈ బిగ్ బాస్ షోలో ఉన్న గేమ్స్ అన్నీ ఆడి అందరికంటే ముందు రావడంతో ప్రజలు ఇతనిని బిగ్ బాస్ 7 విన్నర్గా ఈయనైతే తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఇతను బిగ్ బాస్ షో విన్నర్గా టైటిల్ గెలుచుకున్న మరుసటి రోజే ఇతను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందనమాట. అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు, అలాగే ఇతను బిగ్ బాస్ షోకి ఎలా ఎంటర్ అయ్యాడు, సో ఇప్పుడు అతను ఉన్న పరిస్థితి ఏంటి అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేస్తే నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 2 సంవత్సరాల క్రితం వరకు ఈ పల్లవి ప్రశాంత్ అనే ఆయన ఎవరికీ తెలియదు. సో ఇతను ఒక రైతు బిడ్డ అని తెలియదు, అసలు ఇతను ఎవరు అనేది ఈయన పుట్టుపూర్వత్రాలు కూడా ఎవరికీ తెలియదు అనమాట. అయితే సాధారణంగా అందరూ వీడియోస్ చేస్తూ ఉంటాం కదా యూట్యూబ్లో షార్ట్స్, ఈ షార్ట్స్ ఇతను కూడా చేశాడు అనమాట. అయితే ఇతను ఈ షార్ట్స్లో ఇతను చెప్పింది ఏంటంటే తను ఒక రైతు బిడ్డనని, ఆ రైతులకు సంబంధించి ఏం పనులు చేసుకుంటారో దానికి సంబంధించి ఈయన షార్ట్స్ అయితే తీసేవాడు అనమాట. అయితే ఇతనికి ఎందుకని అనిపించిందో ఇతను బిగ్ బాస్లోకి ఎంటర్ అవ్వాలని ఇతనికి అనిపించింది అనమాట. సో అతను ఎప్పుడైతే ఆ థాట్ వచ్చిందో అతను దానికి సంబంధించి ఒక షార్ట్ అయితే తీయడం జరిగిందనమాట. అదేమిటంటే నేను రైతు బిడ్డని, నేను ఇంత కష్టపడుతున్నాను, సో నేను బిగ్ బాస్ షోకి వెళ్ళదలుచుకున్నాను, సో ఈ విషయాన్ని అయితే మీరు నాగార్జున వరకు చేరే వరకు నా వీడియోని అయితే షేర్ చేయండి అని సో అతనైతే చెప్పడం జరిగిందనమాట. అతను చేసిన ఆ షార్ట్ వీడియో చాలా పాపులర్ అయిపోయి చాలా వైరల్గా అయిపోయింది అనమాట. అది వైరల్ అయిపోయి నాగార్జున వరకు అయితే చేరిపోయింది అనమాట. సో నాగార్జున గారు ఆ వీడియో చూసి ఒక రైతు బిడ్డని మనం బిగ్ బాస్ షోలోకి ఒక పార్టిసిపేట్గా తీసుకోవాలని అతను అయితే ఆహ్వానించడం జరిగిందనమాట బిగ్ బాస్ షోకి. సో ఇలా అతను బిగ్ బాస్ షోకి ఇలా ఎంటర్ అవ్వడం జరిగిందనమాట. సో ఇలా అతను బిగ్ బాస్ షోకి ఎంటర్ అయిపోయిన తర్వాత సో చాలామంది అక్కడ బిగ్ బాస్ షోలో ఉంటారు కదా, సో వాళ్ళతో పాటు ఇతను కూడా గేమ్స్ ఆడడం జరిగింది. అలాగే బిగ్ బాస్ షోలో నాగార్జున గారు ఏది చెప్తే అది ఇతను చేస్తూ ఉండేవాడు అనమాట. సో ఇలా చేస్తున్న క్రమంలో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు రైతు బిడ్డలు ఉంటారు కదా, సో ఆ రైతు బిడ్డని వీళ్ళందరూ సపోర్ట్ చేయడం జరిగిందనమాట. ఇలా సపోర్ట్ చేయడం వల్ల అతను బిగ్ బాస్ షో 7 విన్నర్గా నిలవడం జరిగిందనమాట. సో ఇతను ఇప్పటి వరకు ఈ బిగ్ బాస్ షోలోకి ఎంటర్ అవ్వడానికి గల కారణాలు ఇవన్నమాట. సో అయితే ఇతను బిగ్ బాస్ షోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇతను విన్నర్ అయ్యాడని ప్రకటించడం జరిగింది. అది ఎప్పుడు ప్రకటించారంటే December 17th ప్రకటించడం జరిగిందనమాట. అయితే ఈ 17th నైట్ అతను బిగ్ బాస్ షో నుంచి అతను బయటికి పంపించాలన్నమాట. అటువంటి సమయంలో సో అతను పంపించేటప్పుడు అర్ధరాత్రి అవుతుందన్నమాట. ఆ అర్ధరాత్రి సమయంలో ఈ బిగ్ బాస్ షో టైటిల్ విన్నర్ ఉన్నాడు కదా, ఇతనికి సంబంధించిన ఫ్యాన్స్ అక్కడ బిగ్ బాస్ షో జరుగుతున్న ప్రదేశంలో అంటే అన్నపూర్ణ స్టూడియోకి రావడం జరిగిందనమాట. ఈ అన్నపూర్ణ స్టూడియోకి రావడం వల్ల ఎక్కువ క్రౌడ్ ఉంది, అంటే ఎక్కువ ఫ్యాన్స్ బేస్ ఇతనికి ఉండడం వల్ల కదా ఇతను బిగ్ బాస్ షో 7 విన్నర్ అయ్యాడు. సో ఆ ఫ్యాన్స్లో కొంతమంది అక్కడికి రావడం జరిగిందనమాట. సో ఇలా క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం అయిపోయింది. ఇటువంటి సమయంలో బిగ్ బాస్ షో నడుపుతున్న వాళ్ళు ఈ పల్లవి ప్రశాంత్కి ఏం చెప్పారంటే ఫ్రంట్ గేట్లో క్రౌడ్ ఎక్కువగా ఉంది, సో ఫ్రంట్ గేట్ నుంచి వెళ్ళకుండా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోమని అతనికి చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ పల్లవి ప్రశాంత్ ఈ బ్యాక్ సైడ్ నుంచి గేట్లోకి వెళ్ళినట్లు వెళ్ళి మళ్ళీ అటు నుంచి తిరిగి మళ్ళీ మొదటి గేట్కి రావడం జరిగింది. అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల సో అంటే బిగ్ బాస్ షోకి సంబంధించిన అతన్ని గెలిపించిన ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఆ ఫ్యాన్స్లో ఎక్కువ మంది కొంతమంది తాగున్నారని అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ తాగి ఉన్న కొంతమంది ఈ పల్లవి ప్రశాంత్ తరపున ఉండి ఎవరైతే బిగ్ బాస్ షోకి మిగతా కంటెస్టెంట్స్ ఉంటారు కదా, అంటే మిగతా పోటీదారులు ఉంటారు కదా, వాళ్ళపైన దాడి చేయడం జరిగిందనమాట. వాళ్ళ కార్ల అద్దాలు పగలగొట్టడం, అలాగే లేడీస్ విషయాల్లో అసభ్యంగా ప్రవర్తించడం, ఇలా చేయడం వల్ల వీళ్ళందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అంతేకాకుండా అక్కడున్న పబ్లిక్ ప్రాపర్టీ, ప్రైవేట్ ప్రాపర్టీ వాటిలన్నింటినీ నాశనం చేయడం జరిగిందనమాట.
ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే టీఎస్ఆర్టీసీకి సంబంధించిన బస్సులు ఉంటాయి కదా, ఆ బస్సులు అద్దాలను కూడా పగలగొట్టడం జరిగింది, కార్ల అద్దాలు కూడా పగలగొట్టడం జరిగింది అనమాట. సో ఇటువంటి సమయంలో పోలీసులు పల్లవి ప్రశాంత్ని వెళ్ళిపోమని చెప్పారనమాట. అక్కడ నుంచి మీరు ఇమీడియట్గా ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఇంకా ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పి పల్లవి ప్రశాంత్కి చెప్తే, నేను రైతు బిడ్డనని ఇలా నన్ను వెళ్ళిపోమంటున్నారా అన్నట్లుగా అతను మాట్లాడడం జరిగిందనమాట. ఇలా మాట్లాడుతున్న క్రమంలో పోలీసులు అతన్ని అక్కడి నుంచి పంపించడం జరిగిందనమాట. సో పంపించినా సరే జరగాల్సిన దారుణం అయితే జరిగిపోయింది. దానికి కారణం ఏమిటంటే పల్లవి ప్రశాంత్ని బ్యాక్ సైడ్ గేట్ నుంచి వెళ్ళమంటే అతను బ్యాక్ సైడ్ గేట్ నుంచి మళ్ళీ ఫ్రంట్ సైడ్కి రావడమే దీనికి కారణం అని చెప్పి పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగిందనమాట. అంతేకాకుండా ఎవరైతే కారు అద్దాలు పగలగొట్టారో అలాగే టీఎస్ఆర్టీసీకి సంబంధించిన బస్సుల అద్దాలు కూడా పగలగొట్టడం జరిగిందనమాట. అయితే ఈ కారు అద్దాలు ఎవరైతే పగలగొట్టారో అలాగే ఈ బస్సు అద్దాలు కూడా పగలగొట్టారు కదా, వీళ్ళందరూ వెళ్ళి పోలీసులకి కంప్లైంట్ చేయడం జరిగిందనమాట. సో వాళ్ళైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఈ పల్లవి ప్రశాంత్ కోసం, సో పల్లవి ప్రశాంత్ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత అతనిపై ఏ కేసులు పెట్టారంటే ఐపీసీ సెక్షన్ 147, 148, 290, 353, 427 అలాగే 149 కింద వీళ్ళైతే కేసులు పెట్టడం జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి అతను బిగ్ బాస్ షో నుంచి వెళ్ళేటప్పుడు పోలీసుల పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే రోడ్ షోకి సంబంధించి మనం ఏదైనా చేయాలంటే మనం పోలీసుల పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అతను హైదరాబాద్ నుంచి బయలుదేరేటప్పుడు ఎటువంటి పర్మిషన్ లేకోకుండా రోడ్ షో చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా తన ఊర్లోకి వెళ్ళినప్పుడు కూడా అతను రోడ్ షో చేసుకోవాలంటే అక్కడ పోలీసుల పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. తన ఊర్లోకి వెళ్ళినప్పుడు కూడా అతను పోలీసుల పర్మిషన్ అయితే తీసుకోకుండా ఇలా రోడ్ షో చేయడం వల్ల అతన్ని పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగిందనమాట. చెంచల్గూడ జైలుకి అయితే పంపించడం జరిగిందనమాట. ఇప్పుడు చెంచల్గూడ జైలుకి అతన్ని పంపించిన తర్వాత అతని తరపు న్యాయవాది ఉంటాడు కదా, అతను బెయిల్ కోసం అయితే అప్లై చేద్దామని ట్రై చేశాడు అనమాట. అయితే అతనికి మేబీ 24 అవర్స్ వరకు అతనికి ఎఫ్ఐఆర్ కాపీ అనేది అతని చేతికి రాలేదు. అతనికి కారణం ఏమిటనేది చూసుకున్నట్లయితే ఆ ఎఫ్ఐఆర్ కాపీని వీళ్ళు ఆన్లైన్లో పెట్టలేదన్నమాట. యాక్చువల్గా పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీని ఆన్లైన్లో పెట్టాలి, అతని తరపు న్యాయవాదికి ఈ ఎఫ్ఐఆర్ కాపీని ఇవ్వాలన్నమాట. అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ అతని తరపు న్యాయవాదికి ఇవ్వలేదు, అలాగే దాన్ని ఆన్లైన్లో కూడా పెట్టలేదన్నమాట. ఇలా పెట్టకపోవడం వల్ల పల్లవి ప్రశాంత్ తరపున న్యాయవాది అతనికి బెయిల్ ఇవ్వడానికి సాధ్యం కాలేదన్నమాట. సో ఇతను ఎఫ్ఐఆర్ కాపీని సపోర్ట్గా పెట్టుకొని అతనికి బెయిల్ మంజూరు కోసం అప్లై చేయవలసి ఉంటుంది. అలాగే ఈ పల్లవి ప్రశాంత్ తన ఊరు వెళ్ళినప్పుడు రోడ్ షో చేయడం జరిగిందనమాట. అయితే ఈ రోడ్ షో చేస్తున్న క్రమంలో అతను ఎటువంటి పోలీసుల పర్మిషన్ తీసుకోలేదని చెప్పి అక్కడ పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు టోటల్గా ఇదంతా జరిగింది కదా, దీనికి సంబంధించి అతను అయితే అరెస్ట్ చేయడం జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి మనకు వీసీ సజ్జనార్ గారు ఉన్నారు కదా, అంటే ఆర్టీసీ ఎండీ అనమాట ప్రజెంట్. అతను ఎవరో కాదండి, ఇంతకుముందు దిశ కేసుకు సంబంధించి ఎన్కౌంటర్ అయితే చేయడం జరిగింది కదా, సో అతనే ఈ వీసీ సజ్జనార్ గారు అనమాట. ఈ వీసీ సజ్జనార్ గారు దీనికి సంబంధించి చాలా సీరియస్గా అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇతను తన ట్విట్టర్లోనైతే ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది అనమాట. ఆ పోస్ట్ ఏంటి అనేది ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. బిగ్ బాస్ 7 ఫైనల్ సందర్భంగా హైదరాబాద్లోని కృష్ణానగర్లో అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సులను అయితే కొందరు దాడి చేసి ధ్వంసం చేయడం జరిగింది. ఈ దాడిలో 6 బస్సులు అద్దాలు అయితే ధ్వంసం చేశారనమాట. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆర్టీసీకి సంబంధించిన అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. బాధ్యులపై చట్టప్రకారమైన చర్యలు తీసుకోవాలని అయితే కోరడం జరిగింది. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారన్నమాట. అభిమానుల పేరుతో చేసే ఈ పిచ్చి చేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదని, ప్రజలను సురక్షితంగా క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపైన దాడి చేయడం అనేది సమాజంపై దాడి చేసినట్లు అవుతుందని, ఇలాంటి ఘటనలపై టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించేది లేదని, టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తులని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని అయితే ఆయన అయితే ఒక ట్వీట్ అయితే చేయడం జరిగిందనమాట. టోటల్గా మనకు వీసీ సజ్జనార్ గారు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఇతను ఆర్టీసీ ఎండీగా ఉన్నాడు కాబట్టి ఇటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే టోటల్గా చూసుకున్నట్లయితే మన పల్లవి ప్రశాంత్ పైన అయితే కేసు అయితే నమోదు చేయడం జరిగిందనమాట. అయితే ఈ కేసుకు సంబంధించి నాంపల్లి హైకోర్టుకి దీన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. నాంపల్లి హైకోర్టుకు సంబంధించిన జడ్జిని ఆ రోజు రాత్రే, అంటే పల్లవి ప్రశాంత్ ఎప్పుడైతే పట్టుకున్నారో ఆ రోజు రాత్రి అయితే జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగిందనమాట. అయితే జడ్జి గారు అతనికి సంబంధించి 14 రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగిందనమాట. ఈ 14 రోజుల రిమాండ్కి సంబంధించి అతను జైల్లోనైతే పెట్టవలసి ఉంటుంది. అతను చెంచల్గూడ జైలుకి అయితే పంపించడం జరిగిందనమాట. ఈ చెంచల్గూడ జైల్లో ఈ 14 రోజుల రిమాండ్ అయితే విధించడం జరిగిందనమాట. ఇతను అరెస్ట్ అయిన తర్వాత చాలామంది అయితే సోషల్ మీడియాలోనైతే వాళ్ళకి నచ్చినట్లు మాట్లాడుతున్నారు. అదేమిటంటే కొంతమంది ఏమంటున్నారంటే
రైతు బిడ్డ రైతు బిడ్డ అని చెప్పి ఈ రైతు బిడ్డ అనే ఒక సాకుతో ఇతను బిగ్ బాస్ షో 7లో విన్నర్ అయ్యాడని చాలామంది అయితే అతనిపై కామెంట్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే నేను ఒకటి చెప్తాను, అతను రైతు బిడ్డ అయినప్పుడు రైతు బిడ్డ అని చెప్పుకోకుండా ఏ బిడ్డ అని చెప్పుకుంటాడు? సో డ్రైవర్ బిడ్డ అని చెప్పుకుంటాడా, లేకపోతే కార్ డ్రైవర్ బిడ్డ అని చెప్పుకుంటాడా, లేకపోతే మెకానిక్ బిడ్డ అని చెప్పుకుంటాడా, ఏమని చెప్పుకుంటాడు? అతను రైతు బిడ్డ కాబట్టి రైతు బిడ్డ అనే చెప్పుకున్నాడు. సో అటువంటి దాంట్లో ఎటువంటి తప్పు లేదు ఫ్రెండ్స్. అయితే ఇతనికి సంబంధించిన కేసులు అయితే నమోదయ్యాయి కదా ఐపీసీ సెక్షన్ ప్రకారం. అయితే వీటికి సంబంధించి అతనుకు ఇంతవరకు బెయిల్ కూడా రాలేదన్నమాట. సో ఈ బెయిల్కి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ అయితే తన న్యాయవాది దగ్గర లేదు, దానివల్ల అతనికి బెయిల్ ఇప్పించలేకపోయాడు అనమాట. అయితే దీనికి సంబంధించి నిన్న అంటే ఫ్రైడే అనమాట, ఫ్రైడే అయితే ఈ బెయిల్ కోసం అయితే చాలామంది న్యాయవాదులు పల్లవి ప్రశాంత్కి బెయిల్ ఇప్పించాలని చాలా ట్రై చేయడం జరిగిందనమాట. అయితే ఈ బెయిల్కి సంబంధించిన కేసు మనకు ఈ సాటర్డే అంటే ఈ రోజు అయితే దాన్ని అయితే వాయిదా వేయడం జరిగింది. అయితే నేను ఇప్పుడు వీడియో చేసి అప్లోడ్ చేసే టయానికి మేబీ పల్లవి ప్రశాంత్ అనేది విడుదల అవ్వచ్చు అనమాట. అలాగే ఈ కేసుకు సంబంధించి పల్లవి ప్రశాంత్ ఒక్కలనే కాదు, వాళ్ళ తమ్ముడైనటువంటి మహావీర్ని అలాగే మొత్తం 16 మందిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగిందనమాట. ఇందులో 16 అందులో 14 మంది మేజర్స్ అనమాట. అలాగే అందులో 4 అయితే మైనర్స్ అనమాట. వీళ్ళందరినీ ఎలా అరెస్ట్ చేయడం జరిగిందంటే అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఆ సీసీ కెమెరాల సహాయంతో ఎవరైతే ఎక్కువ విధ్వంసానికి గురి చేశారు, ఎవరిని ఎక్కువ కారు అద్దాలు పగలగొట్టారు, ఎవరిని ఎక్కువ బాధ పెట్టారు అనే విషయాన్ని అయితే వాళ్ళైతే సీసీ కెమెరాలో చూసిన తర్వాత వీళ్ళందరినీ అయితే అరెస్ట్ చేయడం జరిగిందనమాట. సో నేనైతే ఒకటైతే చెప్తాను, సో సోషల్ మీడియా ఎలా ఉంటుందంటే ఒక్క రోజులో ఒక మనిషిని హైప్ చేస్తుంది, సో నెక్స్ట్ డే అతన్ని మళ్ళీ తిరిగి అదే స్థాయికి తీసుకొస్తుంది, లేదంటే అంతకంటే కిందకి తొక్కేస్తుంది అనమాట. ఇదే మన పల్లవి ప్రశాంత్ విషయంలో అదే జరిగిందనమాట. ఎవరైతే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో 7కి వెళ్ళడానికి సపోర్ట్ చేశారో, అంటే ఆ వీడియోని వైరల్ చేసి ఎవరైతే షేర్లు చేశారో వాళ్ళే చివరికి అతన్ని పోలీస్ స్టేషన్లో పెట్టడానికి వాళ్ళే కారణమయ్యారనమాట. సో ఫ్రెండ్స్ నేను ఒకటైతే చెప్తాను, సో మనకు అభిమానం అయితే ఉండొచ్చు కానీ కార్ల అద్దాలు పగలగొట్టుకునే అభిమానం అయితే మనకొద్దు. అలాగే మన హీరోల్ని గౌరవిద్దాం, మన రాజకీయ నాయకుల్ని గౌరవిద్దాం, అంతే తప్పితే వాళ్ళ కోసం మనం కార్ల అద్దాలు పగలగొట్టవలసిన అవసరం లేదు, అలాగే రోడ్లపైన వెళ్ళే వాళ్ళని భయపెట్టవలసిన అవసరం లేదనమాట. సో ఇలా చేస్తే ఇటువంటి పరిణామాలే ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అలాగే మనకు సంబంధించి మనం ఎవరైతే హీరోగా భావించి ఇలా చేసామో వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయవలసి ఉంటుందన్నమాట. చెప్పండి, మనం అభిమానించే మన హీరో లేదంటే మన రాజకీయ నాయకులు ఇలా పోలీస్ స్టేషన్లో ఉండడం కరెక్టేనా? సో మనకు అభిమానం అనేది మన గుండెల్లో ఉండాలి, అంతే తప్పితే ఇలా రోడ్ల మీద పడి ఇష్టం వచ్చినట్లు చేస్తే ఇటువంటి పరిణామాలే ఏర్పడతాయి అన్నమాట. సో అలాగే ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అయితే జైల్లోనైతే పెట్టారు, ఈ విషయం అందరికీ తెలుసు. అలాగే పల్లవి ప్రశాంత్ బయటకు వస్తాడు, ఈ విషయం కూడా అందరికీ తెలుసు. పల్లవి ప్రశాంత్ దగ్గర బిగ్ బాస్ 7కి సంబంధించి అతనికి విన్నర్ అయినందుకు అతనికి మనీ వస్తుంది. ఆ మనీ ఉంది కాబట్టి అతను ఆ కేసుల నుంచి బయటకు వస్తాడు. కానీ ఆ మిగతా 16 మంది ఎలా బయటకు వస్తారు? ఒకటి గ్రహించండి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో అనేది నాకు తెలీదు. చాలామంది పేదరికం నుంచి వచ్చి ఉంటారు కాబట్టి నేనైతే చెప్తున్నాను. అంతేకాకుండా మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు మీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా. సో ఒకసారి ఆలోచించండి, అభిమానం అనేది మన గుండెల్లో పెట్టుకుందాం, మనం అలాగే గౌరవించుకుందాం, అంతే తప్పితే రోడ్డు మీద పడి మనం ఇష్టం వచ్చినట్టు మనం ప్రైవేటు అలాగే గవర్నమెంట్ ఆస్తులను ధ్వంసం చేస్తే మన పరిస్థితి ఇలాగే ఉంటుంది. సో అలాగే ఈ పల్లవి ప్రశాంత్ విషయంలో ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళైతే ఈ క్రిందున్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రిందున్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.